Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class English Unit 2 The Snake Catcher. ఓకే, మనం చాలా వరకు ఈ పాములు పట్టే వాళ్ళని చూస్తూ ఉంటాం కదా, పల్లెటూరులో ఉంటారు. అండ్ కొంతమంది అయితే వీటిని బజార్లో ఆడిస్తూ ఉంటారు. సో ఆడించి ఒక క్రౌడ్ ఏర్పడగానే వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది బతుకు తెరువు కోసం చేస్తూ ఉంటారు. అదేవిధంగా డిఫరెంట్ వేస్లో మనం చూస్తూ ఉంటాం. సరే, మరి ఈ పిక్చర్ చూడండి. లుక్ అట్ ద ఫాలోయింగ్ పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఈ పిక్చర్లో మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక హౌస్ ముందర వచ్చేసి పిల్లలు చూడండి ఏ విధంగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో ఆడుకుంటున్నారో. అదేవిధంగా ఇక్కడ పెట్స్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ డొమెస్టిక్ అనిమల్స్ లైక్ కౌ, నెక్స్ట్ హెన్స్, ఓకే, చిక్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో డిఫరెంట్ ప్లాంట్స్, ట్రీస్ కూడా వీళ్ళు పెంచుకున్నారు. డూ యూ హ్యావ్ ఎనీ పెట్స్ అట్ యువర్ హౌస్ యాజ్ షోన్ ఇన్ ద పిక్చర్. సో ఈ పిక్చర్లో చూసినట్టుగా మీ ఇంట్లో కూడా మీకు పెట్స్ ఉన్నాయా? ఓకే, చాలా వరకు పిల్లల్ని, నెక్స్ట్ క్యాట్స్ అండ్ డాగ్స్ని పెంచుకుంటూ ఉంటారు కదా. దెన్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దెమ్? సో మీరు వీటితో కంఫర్ట్గా ఉంటారా? కొంతమంది వచ్చేసి క్యాట్ని ముట్టుకోరు అసలు, కొంతమంది భయపడుతూ ఉంటారు, కొంతమందికి అలర్జీస్ ఉంటాయి. సో ఈ విధంగా అనమాట. డూ యూ ట్రీట్ దెమ్ ఇన్ ఎ ఫ్రెండ్లీ మేనర్. సో ఒకవేళ మీరు పెట్స్ని పెంచుకున్నట్టయితే వాటిని ఫ్రెండ్లీగా చూసుకుంటారా అని అడుగుతున్నారు. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ స్ట్రేంజ్ అనిమల్స్ విల్ యూ గో నియర్ దెమ్. సో ఏమైనా వింత జంతువులు మీరు చూసారనుకోండి, సో మామూలుగా కౌ, డాగ్, బఫెలో, క్యాట్, హెన్స్ ఇటువంటి చూసినప్పుడు మీరు ఓకే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, వాటిని దగ్గర తీసుకుంటారు. బట్ ఎప్పుడైతే స్ట్రేంజ్ అనిమల్స్ని చూస్తారో, వింత ఆకారంలో ఉన్నటువంటి జంతువుల్ని చూస్తారో, వాటి దగ్గరికి మీరు వెళ్తారా? లేదు కదా. దెన్ సో లెసన్లోకి వెళ్ళిపోదాం. ద స్నేక్ క్యాచర్. వన్స్ దేర్ వాజ్ ఎ మ్యాన్ ఇన్ ఇరాక్. హీ వాజ్ ఎ స్నేక్ క్యాచర్. He caught different kinds of snakes and let them dance in bazaars as it was his livelihood. As the days went on, it became very common to the town people. They lost interest in those street performances. Hence, the snake catchers decided to go into the cold and snowy mountains in search of new kinds of snakes. He wanted to display them to the town people and thereby raise a few coppers from the large crowd. ఓకే, సో ఇరాక్లో ఒక పర్సన్ ఉన్నాడు. సో ఆ పర్సన్ ఏం చేస్తాడు అంటే పాములు పడతాడనమాట. ఈ వాజ్ ఏ స్నేక్ క్యాచర్. ఇతను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ని పట్టుకొని బజార్లోకి వెళ్ళి వీటితో డ్యాన్స్ చేపిస్తాడనమాట. ఓకే, సో అలా ఆ విధంగా తనకు వచ్చేటువంటి ఆదాయంతో తను బతికేవాడు. అండ్ రోజులు గడిచే కొద్దీ టౌన్ పీపుల్ అందరికీ కూడా కామన్ అయిపోయిందనమాట. అంటే మామూలుగా బజార్లో ఎప్పుడైతే ఈ పాములను ఆడిస్తూ ఉంటారో చాలా వరకు ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళందరూ గుంపులుగా వెళ్ళి, బట్ వస్తూ ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. సో ఎప్పుడైతే ఇటువంటి వాటిల్లో ఇంట్రెస్ట్ అంతా తగ్గిపోయిందో ఈ స్నేక్ క్యాచర్స్ ఉంటారు కదా, వీళ్ళు వచ్చేసి చల్లగా అలాగే వెరీ కోల్డ్ అండ్ స్నోయి మౌంటైన్స్లోకి వెళ్ళి అక్కడ న్యూ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ అనేవి ఉంటాయి. సో వాటిని వెతకడంలో చాలా వరకు ఉన్నారు. సో వీటిని పట్టుకొని, అంటే ఇటువంటి న్యూ కైండ్ ఆఫ్ స్నేక్స్ని పట్టుకొని వీటిని టౌన్లో తీసుకొని వచ్చి వీటిని ప్రజల ముందు తీసుకొచ్చి వీటి చేత డ్యాన్స్ ఆడిపిస్తే చాలా వరకు క్రౌడ్ పెరుగుతుంది. సో క్రౌడ్ పెరిగినప్పుడు వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటారు కదా. సో ఆ విధంగా వీళ్ళకు డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. ఇక్కడ ఫ్యూ కాపర్స్ అని ఉంది. ఇక్కడ కాపర్స్ అంటే ఓల్డెన్ డేస్లో బ్లాక్ కాయిన్స్ అన్నమాట. ఓకే, వీటిని డబ్బు రూపంలో యూజ్ చేసేవారు. అదే ఫ్యూ కాపర్స్ అని చెప్తున్నారు వీళ్ళు. అంటే ఆ విధంగా ఆ గుంపులో నుంచి వచ్చేటువంటి ఆదాయం ఉండేది అని అర్థం. లైక్ ఇక్కడ ఫిగర్ చూడండి. ఓకే, ఇది ఒక స్ట్రేంజ్ యానిమల్. సో దీనికి వింగ్స్ ఉంటాయి, అలాగే ఒక లాంగ్ టేల్ ఉంటుంది. ఓకే, లైక్ డ్రాగన్ అంటున్నాం మనం.
Foolish man that he was, he searched through the snowy mountains. He found a terrible and fierce looking dragon which seemed quite dead from the cold, but it was in dormant state. It was big and looked attractive in golden yellow color. He bundled up the cold creature in a cloth and tied it up with a string and carried it down to the town. He was dreaming that this mighty dragon would change his fate. People would admire his brave act and treat him a ceremonial way. He might get a lot of money so that he could lead a luxurious life. సరే, సో ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, ఎప్పుడైతే ఈ స్ట్రీట్ పర్ఫార్మెన్స్లో వస్తూ ఇంట్రెస్ట్ తగ్గిపోయిందో, సో అప్పుడు ఈ స్నాక్ క్యాచర్స్ వచ్చేసి స్నోయి మౌంటైన్స్కి వెళ్ళి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నేక్స్ని పట్టుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. సో ఏదైతేనేమి అందులో ఈ ఇరాక్లో స్నేక్ క్యాచర్ ఉన్నాడు అని చెప్పాం కదా, సో ఇతను వచ్చేసి ఒక ఫూలిష్గా బిహేవ్ చేశాడు. ఓకే, సో ఆ మంచు కొండల్లోకి వెళ్ళి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి వెతకసాగాడనమాట. ఇతనికి ఒక వింతగా ఉన్నటువంటి ఒక డ్రాగన్ అయితే కనిపించింది. బట్ ఈ డ్రాగన్ ఏ విధంగా కనిపిస్తుంది అంటే చనిపోయినట్టుగా ఇతనికి కనిపించింది అనమాట. ఎందుకంటే చాలా కూల్ ఉంటుంది కదా. ఓకే, ఎందుకంటే మంచు పర్వతాల్లో ఆటోమేటిక్గా టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి కూల్ ఉందని చెప్పి ఇతను చనిపోయాడు అనుకున్నాడు దాన్ని, ఆ డ్రాగన్ని చూసి. ఓకే, ఆ డ్రాగన్ ఏమో చాలా పెద్దగా అండ్ నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో కలర్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. దాని వెంటనే దీన్ని ఒక క్లాత్లో ఈ క్రియేచర్ని కట్టేసి, తాడుతో కట్టేసి తన క్లాత్లో పెట్టుకొని టౌన్కి వెళ్ళసాగాడనమాట. సో వెళ్తున్నప్పుడు తను బాగా ఆలోచించాడు, తనకు కలగన్నాడనమాట. సో ఇటువంటి స్ట్రేంజ్ అనిమల్ని నేను పట్టుకున్నందుకు, ఈ డ్రాగన్ని నేను తీసుకువెళ్తున్నందుకు నా యొక్క లైఫ్ మారిపోతుందేమో, ప్రజలంతా కూడా నా యొక్క ధైర్యాన్ని మెచ్చుకుంటారేమో, ఓకే, నాకు సెరిమోనియల్ వేలో నన్ను ట్రీట్ చేస్తారేమో అని చెప్పి తను చాలా డ్రీమ్ అంటే కలగంటున్నాడు. అదేవిధంగా అక్కడ గుంపు ఎప్పుడైతే అంటే ఇటువంటి స్ట్రేంజ్ అనిమల్స్ని మనం ఎప్పుడైతే తీసుకొని వెళ్తామో ఆటోమేటిక్గా క్రౌడ్ పెరుగుతుంది, ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది, లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అని చెప్పి అతను ఆలోచించాడు. He reached a bazaar in the town. Look, he shouted out to the town people, look what I have brought. With great difficulty and untiring search from the mountains, come and see this terrible and fierce looking dragon which I have killed. సరే, సో ఇతను టౌన్లో ఉన్నటువంటి బజార్ని చేరుకున్నాడు. సో చేరుకొని అక్కడ ఆ టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ వినిపించేలా అరుస్తున్నాడు అనమాట. చూడండి, నేను ఒక అనిమల్ని తీసుకొని వచ్చాను. ఓకే, ఇది మౌంటైన్స్లో దొరికింది, దీన్ని నేను తీసుకొని వచ్చాను అని చెప్పి చెప్తాడు. సో వచ్చి ఈ అనిమల్ని చూడండి, నేను దీన్ని ఆల్రెడీ చంపేశాను ఈ డ్రాగన్ని అని చెప్తాడనమాట. ద టౌన్ పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ ఫార్ అండ్ నియర్ లుక్డ్ ఈగర్లీ అట్ ఇట్. దే ర్యాలీడ్ అరౌండ్ ద డ్రాగన్ అండ్ crowd grew so thick that the people jostled against one another, all craning their necks to catch a glimpse of that fierce and terrible dragon. They were really astonished. They had never seen such a strange creature. It was bigger than any snake they had ever seen before. Okay. సో ఎప్పుడైతే ఆ స్నేక్ క్యాచరు టౌన్లోకి వచ్చి అందరినీ పిలుస్తాడు కదా, అరుస్తాడనమాట, రండి ఇక్కడ వచ్చి ఒక స్ట్రేంజ్ అనిమల్ని చూడండి, నేను దీన్ని మంచు కొండల్లో నుంచి తీసుకొని రావడం జరిగిందని చెప్పి అరుస్తాడు. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ టౌన్లో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా వచ్చి చూడడం స్టార్ట్ చేస్తారనమాట. సో వాళ్ళంతా కూడా ఆ డ్రాగన్ చుట్టూ చేరుతారు. సో గుంపు అయితే చాలా పెద్దగా ఏర్పడుతుంది. చాలా వరకు ప్రజలంతా కూడా ఒకరినొకరు తోసుకుంటూ చూడడానికైతే వచ్చారు. ఓకే, వచ్చేసి ఆ టెరిబుల్ డ్రాగన్ ఉంది కదా, సో దాన్ని క్లియర్గా చూడడానికి, ఓకే, సో దాన్ని క్లియర్గా చూడడానికైతే అక్కడికి తోసుకుంటూ ఒకరినొకరు పడేసుకుంటూ రావడం జరిగింది. సో చూసినట్టయితే చాలా భయంకరంగా ఉందన్నమాట. ఏంటి ఆ డ్రాగన్ అంటే చాలా పాము కంటే చాలా పెద్దగా ఉంది. ఇంతవరకు ఎవరు చూడలేదన్నమాట అటువంటి స్ట్రేంజ్ అనిమల్ డ్రాగన్. In the town,
The sun grew hotter, and by the warmth of its rays, the dragon began to emerge slowly from its frozen state. It had not been dead at all, but merely frozen without outward movement. Slowly, the dragon in the bundle started moving. Soon, it burst forth from the cloth and string that had been tied around it. ఓకే, సో ఇది మంచు కొండల నుంచి తీసుకొని వచ్చారు. అక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రోజ్ అయిపోయి ఉంటుంది అనమాట, గడ్డ కట్టుకొని పోయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ టౌన్కి తీసుకొని వస్తాడో మధ్యాహ్నం కావస్తూ ఉంది, ఆటోమేటిక్గా సన్ హీట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ వేడి కిరణాలకు ఆ డ్రాగన్ వచ్చేసి ఫ్రోజన్ స్టేట్ నుంచి మెల్లమెల్లగా కరుగుతూ వచ్చిందనమాట. లైక్ ఫ్రోజ్ అయి ఉంటుంది కదా, సో అది మెల్ట్ అవుతూ వచ్చింది. సో బట్ అదైతే చనిపోలేదు, ఆ ఫ్రోజన్ జోన్లో ఉంది కాబట్టి చనిపోయినట్టుగా ఉంది. కానీ ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చిందో, సో అప్పుడు అది ఆ క్లాత్లో నుంచి బయటకు వస్తుందన్నమాట. ఆ స్ట్రింగ్ని, ఆ తాడుని తెంపుకొని బయటికి రావడం జరుగుతుంది స్లోగా. ద టౌన్ పీపుల్ వర్ ఫిల్డ్ విత్ టెర్రర్ అట్ ద సైట్ ఆఫ్ ఫస్ట్ డ్రాగన్. They could not believe what was going on. The snake catcher said that he had killed the dragon, but that dragon came back from the dead as it was. They ran away from it in panic, crushing each other as they fled. Shrieks filled the streets. ఓకే, సో ఆ టౌన్ పీపుల్ అంతా కూడా ఈ భయంకరమైనటువంటి డ్రాగన్ని చూశారనమాట. ఓకే, చూడగానే వాళ్ళంతా నమ్మలేకపోయారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ స్నేక్ క్యాచర్ చెప్తాడనమాట, లేదు నేను ఈ డ్రాగన్ని ఆల్రెడీ చంపేశాను, బట్ ఇది ఎలా బతికింది అని చెప్పి చెప్తున్నాడు. సో అప్పుడు వెంటనే ఆ సిచ్యువేషన్ నుంచి అందరు కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా దూరంగా పారిపోవడానికి ట్రై చేస్తున్నారనమాట. ఓకే, సో ఒకరినొకరు తోసుకుంటూ ఒకరి మీద ఒకరు పడుతూ సో అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వీధులంతా కూడా కేకలేస్తూ వెళ్తున్నారనమాట. ఇదిగోండి ఈ పిక్చర్ చూడండి, లైక్ దిస్. ద డ్రాగన్ మైటీ serpent that it was devoured whoever was in its path, and finding a pillar entwined itself around it, eating alive the man who thought that he had easily captured a terrible and fierce-looking dragon. ఓకే, సో ఆ డ్రాగన్ అయితే ఓకే, సో డ్రాగన్ వచ్చేసి తనకు దారిలో కనిపించినటువంటి వాళ్ళని తీసేసుకొని తింటా ఉందన్నమాట. లైక్ హ్యూమన్స్ అనే కాకుండా, సో తనకు ఏదైతే కనిపిస్తుందో తన దారిలో దాన్ని తీసుకొని తింటా ఉందన్నమాట. తినేసి తనకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పిల్లర్ని చుట్టేసుకొని అక్కడ ఒక పర్సన్ వచ్చేసి ఈ డ్రాగన్ని ఫోటో తీయాలని చెప్పి దగ్గరగా ఉన్నటువంటి ఒక పర్సన్ని పట్టుకొని తినేస్తుంది. సో దిస్ వాజ్ ద స్టోరీ. సో ఆథర్ వచ్చేసి మౌలానా జలాలుద్దీన్ రూమీ. ఈ లెసన్ ఆథర్ ఎవరు? మౌలానా జలాలుద్దీన్ రూమీ. సో ఇందులో మీనింగ్స్, సో దీస్ ఆర్ ద మీనింగ్స్. ఓకే, ఈ లెసన్ నుంచి మనం తెలుసుకునేది ఏంటి అంటే, ఓకే, ఇక్కడ ఈ స్నాక్ క్యాచర్ వచ్చేసి తన యొక్క బతుకు తెరువు కోసం ఏదో ట్రై చేయాలని చెప్పి చూశాడు, బట్ ఎక్కువ ఆశకు పోయాడు. ఓకే, సో దట్ వాజ్ ద మోరల్ అన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మీకు ఏ సబ్జెక్ట్లోనైనా లేదా ఏ లెసన్లోనైనా ఏ టాపిక్నైనా మీకు కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.